సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే అక్కడ జరిగిన ఎలా తొక్కిసలాట జరిగింది మొత్తం క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదైతే కింద పార్క్‌లో ఏదైతే 2500 మంది భక్తులు అక్కడ పెట్టి గేట్లు ఇలా ఎసారో, ఎసిన తర్వాత సరిగ్గా వాటర్ కూడా ఇవ్వని పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారు అడ్రెస్ చేస్తూ చెప్పడం జరిగింది. సో దీన్నే వీళ్ళేమంటారంటే లాస్ట్ 5 ఇయర్స్‌లో ఏదైతే మీరు చేసిన ఆహ్, ఆహ్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే భక్తులు క్యూలో ఉంటారో వాళ్ళకి గత 14-19 టెన్యూర్‌లో అయితే వాటర్ ప్యాకెట్ గాని, సాంబార్ ప్యాకెట్స్ గాని ఇయన్నీ ఇచ్చేవాళ్ళు. అప్పుడు మీరు ఇవ్వలేదు కదా! అని వీళ్ళందరూ క్వెషన్ చేస్తున్నారు. ఎప్పుడు ఇవ్వలేదు. లాస్ట్ 5 ఇయర్స్‌లో. ఇవ్వకుండానే అయిపోయిందా? ఇవ్వలేదని అంటున్నారు. మీరు ఎళ్ళుండరు. నేను ఎళ్ళాను. నాకు తెలిసి ఏమిచ్చారో. నేను అదే చెప్తున్నాను. చాలా ఫ్రీక్వెంట్‌గా వెళ్తాను నేను. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. మీరు తిరుపతిలో ఫస్ట్ టాపిక్ మార్చారు ఇప్పుడు. టోటల్ సిచ్యువేషన్ ఏంటంటే తిరుమల నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ చేశారు. తిరుపతికి ట్రాన్స్ఫర్ చేసింది ఫస్ట్ అవర్ టైం. ఈ టోకెన్ సిస్టమ్. గతంలో కింద టోకెన్ తీసుకున్నా, పైన టోకెన్ తీసుకున్నా పైకి వెళ్ళడానికి ఎవరికి అప్రహెన్షన్స్ లేవు. ఇప్పుడు పైకి వెళ్ళడానికి అప్రహెన్షన్స్ పెట్టారు. ఈ వైకుంఠ ఏకాదశి చాలా పర్వదినం. ఇది 10 రోజులు టెన్యూర్ ఉంటుంది. అంచేది ఏం చేస్తారు? ఇది సాధారణంగా ఓన్లీ తిరుపతిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎక్కడ వేరియస్ పాకెట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి కాదు. కానీ ఇది ఎప్పుడైతే వేరియస్ పాకెట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ రూల్ అప్లికబుల్ అయినప్పుడు వచ్చిన ఉపద్రవం. తప్పకూడది టీటీడీ చైర్మన్దే. సొంత పెత్తనాలు ఎలాగబెడితే ఇలాగే ఉంటాయి. పేరుకి పెత్తనం ఇచ్చాం కదా అని చెప్పి బుర్రంతా గురికి పెడదాం అంటే ఇలాగే ఉంటుంది. టీటీడీ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ సినిమా ఎలా ఉంది తెలుసు. నేను చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఒకటి కలేజీ ఏదో సినిమా ఉంటుంది మహేష్ బాబుది. అందులో బ్రహ్మానందం గారు ఎక్కడ ఉంటే మహేష్ బాబు వెళ్ళి అక్కడ ఎవరన్నా తిరుగుతూ ఉంటాడు చూడు. అలాగే టీటీడీ ఈఓని చైర్మన్ని తిట్టలేక అక్కడ పక్కన సస్పెండ్ చేస్తూ వాళ్ళు తిట్టినట్టుగా ఉంది. మొహమాట లేకుండా చెప్తాను. డైరెక్ట్ గా తిట్టలేక. ఎస్ సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏమన్నారంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను దిగజార్చడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టి కూర్చున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దీనికి కూటమి నాయకులు ఏమని అంటున్నారంటే లాస్ట్ మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ మీరు డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు, ఎవరో అపవిత్ర చేస్తున్నారని వీళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డిక్లరేషన్ వెళ్ళారు. తిరుపతికి వెళ్ళాడు కదా, తిరుమలకి వెళ్తే డిక్లరేషన్. తిరుపతికి వెళ్ళాడు మీరే కదా. ఇప్పుడు ఏమవుతుంది? డిక్లరేషన్ ఇవ్వలేదు. పోనీ ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చుకొని అన్నీ తీర్చిదిద్ది మీరు కూడా వగలపూడి అనితమ్మ గారికి కూడా ఫస్ట్ టైం ఆవిడకి టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తే కారుకు సిలువ ఉందని చెప్పి బైబిల్ చదువుతారని చెప్పి ఆవిడకి ఆపేశారు. ఇప్పుడు మొన్న వెళ్ళారు కదా, మా డిక్లరేషన్ ఇచ్చారా? చెప్పండి. అన్నీ మీ దగ్గర ప్రశ్న సమాధానం ఉన్నాయి. మీకు ఆవ్యాసంలో జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడం సేమ్ కొత్త పాయింట్ ఒకటి దొరికింది. ఇప్పుడు 7 నెలలు పొద్దుయింది ఈ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ ఉన్నదని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆవ్యాసంతో మొదలెట్టి ఆ జగన్మోహన్ రెడ్డితో కంక్లూడ్ చేసుకోండి. అంతకన్నా ఇంకేముంటుంది? ఆయన ప్రాణ నష్టం జరిగిందా? తోచ్చు లేదు. ఈ లైన్లో జరిగింది కొట్టొచ్చినట్టు కనబడితే జగన్మోహన్ రెడ్డి వల్లనే ఆవ్యాసం. లడ్డు ప్రసాదాన్ని మాలిన్యం చేసింది ఎవరు? వీళ్ళే. దీనివల్ల అల్లప్పుడట అల్లక్కడట 1947లో గాంధీ మహాత్ముడు వచ్చాడట. ఇవి పెట్టకథలు. ఇవిడికి చెప్తారు ఈ కథలంతా. ఎన్నాళ్ళు చెప్తారు సార్? ఇది అంబటి రాంబాబు గారు కానివ్వండి, ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు కానివ్వండి, వాళ్ళు ఏమంటారంటే ఇది టీటీడీ సేవ లేకపోతే టీడీపీ సేవ అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఎంత సార్? ఒకటి, ఇవి భక్తులకు ఎప్పుడైతే టికెట్లు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇవ్వకుండా, ఎందుకంటే ఆధార్ కార్డు ఐడెంటిటీతో ఇస్తున్నారు కదా, ఫేస్ ఫోటో తీస్తారు. అయినా సరే పొద్దు నుంచి నిలువరించడానికి కారణం ఏంటి? వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లని అన్యాక్రాంతం అయిపోయిన అర్థం. మీకు అర్థమవుతున్నాయా? 300 రూపాయల టికెట్లు 30 సెకండ్లు కూడా లేవు సార్. 30 సెకండ్ల టైం కూడా లేవు ఆన్లైన్లో కొడదామంటే. ఎవరికేం చెప్పాలి? సరే సార్, వెరీ గుడ్, బ్రహ్మాండంగా చేశారు. వీళ్ళు ఏ టెక్నాలజీ గంటలో దర్శనం ఇప్పించేస్తా. ఈ సోది కబుర్లు చెప్పినాడు వాడు. వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే చచ్చిపోయినప్పుడు వైకుంఠంకి వెళ్తాను. ఇటు వైకుంఠ ఏకాదశి దర్శనంకి పిలిచి ఏకంగా వైకుంఠానికి పంపిస్తే ఇదేనా ఏ టెక్నాలజీ అంటే? ఇది సౌలభ్యం. సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇంకోటి టీడీపీ నాయకులు కూటమి నాయకులు కదా, మీ కూటమి నాయకులు మీకు వచ్చి చివరి చెప్తారు రోజును. ప్రతిసారి కూటమి నాయకులు అని ఎవరు అడుగుతారు? నాకు అంత తెలివి ఉన్నాడు ఎవడు కనబట్లే అక్కడ ప్రశ్నలకి. న్యూస్ లో వాళ్ళు ఒకటే ఉంటుంది న్యూస్. అల్లాళ్ళు ఇటు నుంచి స్క్రిప్ట్ రాసి వాళ్ళు వాడేమో ఇక్కడ చేతులు ఎత్తేసి వాళ్ళని వేసేస్తాడు దుమ్మెత్తి పోసి. ఇంకోడేమో నటించుకొని నాగరాజ్ డ్యాన్స్లు వేసేస్తాడు. నాయుడు గారు అంటే ప్రపంచం తెరబడిపోయిందని. ఎలా సార్ వాళ్ళు చెప్పింది వినాలి మనం. ఎవరు? సో వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్స్ లో కూడా వాళ్ళు కూడా పోస్ట్ చేస్తున్నారు కదా సార్, తప్పు జరిగింది క్షమాపణ చెప్పారు కదా, ఇద్దరిని కూడా అంటే క్షమాపణ చెప్పైతే ఊరుకుంటారు? చిన్న శతకంగా సస్పెండ్ చేసి అయితే పని అయిపోయినట్టు ఎలాగా? ఏదైతే బాధ్యత ఎవరిది? నేను సేపు మొత్తుకుంటుంది అదే బాధ్యత. చైర్మన్ది బాధ్యత, ఈవోది. ఏం ఎత్తాడు ఫస్ట్ సింగిల్ జడ్జి గారు ఎంక్వైరీ అయ్యండి. ఇచ్చేయమంటే అదో తెలిసి
అది తప్ప అన్ని చేస్తామంటే ఎవరికి కావాలండి, మాకు ఎందుకు అది? ఎస్పీని కానీ వీళ్ళందరూ సస్పెండ్ చేశారు కదా అని అంటారు. కాదండి, నాకు తెలియదు. 5 లక్షలు కూడా ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం కూడా జరిగిందని వీళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళ న్యూస్ ఛానల్స్ లో మనం చూస్తున్నాం. అంటే మనుషులు చంపేసి ఎక్స్గ్రేషన్లు ఇచ్చేస్తాం కాబట్టి భజన చేసుకుంటూ కూర్చోవాలి సూపరేనే. అంటే కింద అసలు తిరుమల చరిత్రలో జరగలేదురా బాబు అంటే అది జరిగింది కాబట్టి 5 లక్షలు ఇచ్చాం. తప్పు ఒప్పుకున్నారు, ఇంకేం చేయాలని అంటున్నారు. ఏం చేయాలా? ముందు సస్పెండ్ చేయవలసిన చేయండి, చైర్మన్ చేయండి, ఈవోని చేయండి, కొత్త బోర్డును ప్రతిష్ఠించండి, విధి విధానాలు ఇలా ఆగమ శాస్త్రంలో పంతులు గారు కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పారు కదా లాస్ట్ టైము. ఇడే జీరేడి కర్రకి జెండా పట్టుకొని పావుకోళ్ళు వేసుకుని ఆడదిరుతుండు, రమ్మను. ఏం ఊరుకుంటున్నావనా? ప్రతి దానికి ఒక ఎక్స్క్యూజ్. ఇప్పుడు నాకు తెలిసి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఉందండి, ఈవో ఇలాంటి ఎనార్మస్ సిచ్యువేషన్స్ ఎక్కరైనప్పుడు ఒక స్పెషల్ డిస్క్రిప్షన్తో వర్క్ చేయాలి. డిస్కషన్స్ ఏవి? ఈవో డిస్కషన్స్ ఏవి? ఎందుకు అప్లై చేశారు అక్కడ? వై ఈవో ఇస్ బీన్ డిప్లాయిడ్? ధర్మ సంస్థ, ధర్మకర్తల కైంకర్యాల్లో నడవలసిన సంస్థకి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ఇవాళ ఈవోలు అటువంటి డిప్లాయ్ చేసినప్పుడు ఇలాంటి అనానమస్ సిచ్యువేషన్స్ అయినప్పుడు కూడా చేతులు దులుపుకుంటావా? యూ నీడ్ టు టేక్ ఎ కాల్ ఆన్ చైర్మన్ బీయింగ్ ఎన్ ఈవో. ఎస్, నేను ఇవాళ ఈ విధంగా ఇప్పటిదాకా జరిగింది, ఈ విధంగా జరగడానికి చైర్మన్ డైరెక్షన్. ఇట్స్ ఐఎమ్ క్లెయిమింగ్ హిమ్. వాట్స్ ద రెస్పాన్సిబిలిటీ? ఇఫ్ నాట్, గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ చైర్మన్. ఇది మాడాలి కదా. ఏది నువ్వు సేఫ్ నేను సేఫ్ అని ఉన్న బొడ్డోళ్ళు వేసేస్తారా? ఆవులు కాసుకున్న వాళ్ళను బర్రెలు కాసుకున్న వాళ్ళు వేసేసుకుంటే మాకేంటండి, మాకెందుకు అవి వాళ్ళు? సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేవుడు అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం భక్తి లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. ఎవరికి భయం భక్తి లేదు, ఎవరంటే దేవుడి దగ్గరికే మనం వెళ్ళాలనుకుంటాం, అదే దేవుడి సెట్ ఇంట్లో పెట్టుకోవాలని ఎవరికి భయం భక్తి లేదని వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ప్రతివాడికి పూజ మందిరం ఉంటుంది సార్. లేదంటే మీరు ఇంట్లో మీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకుంటే వాళ్ళు నమాజ్ ఇంట్లో చదువుతారు. అదేంటంటే ఇంట్లో నమాజ్ చదివేస్తారని తప్పంటే ఏడు చెప్పాలి? తెలుగు ఉండాలి. ఎవడి ఇంట్లో అయినా ఒక భగవంతుడు పూజ మందిరం ఉంటుంది, గుడిలాంటిది కట్టుకున్నాడంటే ఇంకా మంచుకోవాలి, మంచి పని చేస్తాడు రా బాబు అని. అదే తిరుమల సెట్ ఇంట్లో పెట్టించుకున్న మహానుభావుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అవునండి, ఆయన తిరుమల సెట్ వేసుకోండి, నీకేం నష్టం, నువ్వు వేసుకోవడు కాదన్నాడు. అలా రాజమౌళి ఇడ్లీ పాత్రలు కట్టించుకోవట్లే మీరు. నాకు అర్థం కాదండి, ఎవడింట్లో నచ్చింది అది కట్టుకుంటాడు, నీకేంటి వచ్చిన నష్టం? మరి ఆ మాటకొస్తే మీరు బూట్లు వేసుకుని ఆరతలు ఇచ్చిన ఉదంతాలు లేవా? బూట్లు వేసుకుని శంకుస్థాపనలు చేసిన లేవా? బూట్లు వేసుకుని మొన్న ఎలిగెత్తుంటే సార్ బూట్లు ఇప్పండి సార్ అని మరటోడు కూడా చెప్తే వెళ్ళి పక్కెళ్ళి బూట్లు ఇప్పు కూర్చుని ఉదంతాలు లేవా? అన్నీ మీరే అంటే ఏడో చెప్పాలండి. మీరు చేసింది అంటే అమ్మ ఏం చేశారా బాబు అని అనాలి. వాళ్ళు చేస్తే అమ్మ ఏం పని చేశారా బాబు అని వాళ్ళు అనాలంటే ఇది ఎక్కడ బాగా చదువుతుంది సార్? కష్టం వచ్చినా అమ్మ అని పిలుచుకునే పరిస్థితి క్రియేట్ చేస్తారు మీరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.